పుణ్య పురుషులు మాత్రమే చరిత్రలో నిలిచిపోయి ఉంటారు. మీ లైఫ్ కి ఇతను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, హూ ఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ యూ అనేసి అడిగాము అని అనుకోండి, ఎంతమంది మీ పేరు రాస్తారు? అది క్వశ్చన్. శ్రేయోభిలాషుల్ని సంపాదించుకుంటారో వాళ్ళు దే ఆర్ ద రిచెస్ట్ పర్సనాలిటీస్. మీకు ఈరోజు వాట్ ఐ విల్ బి డూయింగ్ ఇస్ దాని గురించి, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి, బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ అనే టాపిక్ గురించి మనం అందరం కలిసి చర్చించుకుందాము. ఇది కూడా మోస్ట్లీ ఇట్ ఈస్ ఆల్, మనకు అన్ని విషయాలు మనకి తెలుసు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అస్. మోర్ పార్టిసిపేటివ్, మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మన చుట్టూ అద్భుతాలు జరుగుతుండడం మనము తెలుసుకుంటా ఉందాం. రైట్. చిన్నప్పుడు మనకి వెరీ వెరీ స్టార్టింగ్ పద్యం, చాలా తెలుగు పద్యాలు నేర్పాలి అని అన్నప్పుడు చాలా సింపుల్ పద్యంతో పంతుళ్ళు చెప్తా ఉండేవాళ్ళు చిన్నప్పుడు క్లాసెస్ లో. ఏంటి అది చెప్పండి, ఎవరైనా చెప్తారా? అవును. శుక్లాం భరధరం అనేది కొంచెం నోరు తిరగాలి. శుక్లాం భరధరం విష్ణు. సో పద్యం, ఉప్పు కప్పు రంబు పద్యం. ఉప్పు కప్పు రంబు పద్యం ఏమో చెప్తాను. ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరైన విశ్వదాభిరామ వినురవే. వండర్ఫుల్ అండి. దీని అర్థం ఎవరు చెప్తారు? అంటే ఉప్పు, సాల్ట్, కర్పూరం. సాల్ట్, కర్పూరం రెండు చూడడానికి ఒకేలాగా ఉంటుంది. బట్ ఉప్పు అన్నది కొంచెం సాల్టిష్నెస్. రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా వాటి తాలూకా ఫీచర్స్, టేస్ట్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి సార్. అలాగే ఇంతమంది మనుషులు ఉన్నా కూడా అందులో కూడా నేను హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది, ఓకే మనకెందుకులే అన్న వదిలేసిన వాళ్ళు కొంతమంది, లేకపోతే ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ థాట్స్ లేకుండా ఉన్న వాళ్ళు అలా కొంతమంది అలా ఉంటారు సార్. బట్ ఇక్కడ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటే those who take a step forward to either to help others or to think differently అన్నది ఇది సార్. వండర్ఫుల్. యా, ఇంకా నీట్ గా ఇంకెవరు చెప్తారు? సాయిలక్ష్మి గారు, థ్యాంక్ యూ. దాన్ని ఉప్పు కప్పు రంబు పద్యానికి భావం. అదే సార్, ఉప్పు కర్పూరము చూడడానికి ఒకేలాగా ఉన్నా వాటి రుచులు వేరుగా ఉంటాయి. అది ఎలాగంటే పురుషులలో పుణ్య పురుషులు ఎలా వేరుగా ఉంటాయో అదే విధంగా పుణ్య పురుషులు అంటే వేరే మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్న వాళ్ళు. అవును. సో ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, ఇవన్నీ అందరూ చూడడానికి ఎవ్రీ పర్సన్ వెన్ యు సీ యూ, వాళ్ళందరూ బాగానే ఉంటారు. చూడ అంటే లోపలికి వాళ్ళని ఫిల్టర్స్ వేస్తూ చూస్తా ఉంటే యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ పుణ్య పురుషులు ఫ్రమ్ ద ఆర్డినరీ లాట్. అందరూ ఒకేలా కనపడిన పుణ్య పురుషులు అని అంటే ఎగ్జాక్ట్లీ ద వన్స్ హూమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్. పుణ్య పురుషులు మాత్రమే చరిత్రలో నిలిచిపోయి ఉంటారు. ఎవరినైతే మనము కలకాలం గుర్తును పెట్టుకుంటాము, మిగతా వాళ్ళందరూ
పుడతారు గిడతారు, కానీ పుణ్య పురుషులు మాత్రమే మన మస్తిష్కంలో, మన నోళ్లల్లో, చరిత్రల్లో నిలిచిపోయి ఉంటారు. సో మనము నిన్న చూసిన వీడియోలో ఈ పుణ్య పురుషుడు అంటే మనం మొన్న చూసిన వీడియో, ప్రదీప్ గారి వీడియోలో మనకందరికీ ఆ విషయం తెలుసు. మనకి ఆ వజ్రాన్ని ఇచ్చే వ్యక్తిత్వము మీకు ఎలా వచ్చింది? నాకు వజ్రం కంటే వజ్రాన్ని ఇచ్చే వ్యక్తిత్వం నేను అలవరుచుకోవాలి, నేను అంత ఇన్స్పైరింగ్ గా ఉండాలి అనేసి ఒక శిష్యుడు ప్రదీప్ గారి వీడియోలో ఆ సాధువుని అనుసరిస్తాడనమాట. సో పుణ్య పురుషులు వేరు. అందరూ చూడడానికి ఒకేలాగున్నా అందరి వ్యక్తిత్వాలు ఒకేలాగుండవు. తరచి చూస్తే చూడ రుచుల జాడ వేరు. వాళ్ళు చూస్తే అందరూ ఒకేలాగా, అందరూ ఉప్పులానే ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే కర్పూరం. వాళ్ళ టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. వెన్ యు గో వాళ్ళతో వ్యవహరిస్తేనే వాళ్ళ యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం తెలుస్తుంది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ లైక్ an inspiring personality. నేను ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ క్లాస్ లోకి వచ్చేద్దాము. వాట్ వి వాంటెడ్ టు టాక్, ఇది అగైన్ ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ అని అంటే మీ పెన్ అండ్ పేపర్ తెచ్చుకోండి. ఐ వాంట్ యూ టు జస్ట్ రైట్ మీ జీవితంలో హూ ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అప్ టిల్ నౌ, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ వ్యక్తి ది బెస్ట్. మనము మొన్న ఏం రాసాము, ఇద్దరు మనకి హేట్ చేసే వ్యక్తులు. మనము వి వాంట్ ఇన్ యువర్ లైఫ్, మీ లైఫ్ కి ఇతను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని మనము చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పేరు మాత్రమే రాయండి. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఎనీ క్వాలిటీ. వాళ్ళ గురించి ఎక్కువ రాయమనట్లా, అది ఇంపార్టెంట్ కానీ కాదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రికలెక్ట్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్ who has been the perfect personality, who has been an inspiring personality, who according to you is the best person మీ జీవితానికి మాత్రమే till now. Can we write more than one? We can. అంటే మీరు ఎంతో మందిని రాయొచ్చు. యూ కెన్ రైట్ 1 or 2 or 3 or 4. మీకు నా కాన్సెప్ట్ అయితే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఎవరు అనేది మీ జీవితంలో మీరు దాదాపు మన జీవితంలో దాదాపు 3,000 మంది మనకి తెలిసి ఉండొచ్చు, ముఖ పరిచయం అయినా సరే. లేదు మనము ఇంకా జీవితంలో నిలదొక్కలేదు అని అంటే అట్లీస్ట్ 1000 మంది అయినా మనకి తెలిసి ఉండొచ్చు. మనము వాళ్ళ గురించి, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళని డైరెక్ట్ గా చూడకపోయినా వాళ్ళ గురించి తెలిసి ఉండొచ్చు. 1000 మంది అయినా సరే తెలిసి ఉండొచ్చు. Who among you amongst those there will be an inspiring personality? వాళ్ళకి ర్యాంక్ నెంబర్ 1 ఇవ్వాలి అని అంటే ఎవరికి మీరు ఇస్తారు? సో యూ నీడ్ నాట్ ఆన్సర్ మీ. మీరు జస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. నాకు అసలు ఏం ఆన్సర్స్ వద్దు. నేను అన్నాను కదా, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, ఫర్ యూ. రైట్? సో మీకు అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎవరి పేరైనా రాసేయండి, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నాకు అసలు దాంతో సంబంధమే లేదు. నాకు చెప్పాలనుకున్న ఎక్సర్సైజ్, మనం చేయించాలనుకున్న ఎక్సర్సైజ్ కంప్లీట్లీ డిఫరెంట్ నౌ. కంప్లీట్లీ డిఫరెంట్. ఏంటంటే
మీరు మీకు తెలిసిన వ్యక్తి మీ గురించి, మీ ఫ్యామిలీలోని వ్యక్తి, మీ మదరో ఫాదరో మీ బాబాయో పిన్నో, లేకపోతే ఈయన పర్ఫెక్ట్ పర్సనాలిటీ, ఈయన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, ఈయన పుణ్య పురుషుడు, లేకపోతే ఈయన నుంచి మోటివేషన్ తెచ్చుకోవచ్చు, ఈయన ది బెస్ట్, లేకపోతే ఈవిడ ది బెస్ట్ పర్సనాలిటీ అనేసి ఒకళ్ళని ముద్ర వేసుకున్నాం, రైట్? మీకు నేను ఇందాక చెప్పినట్లు మీకు దాదాపు ఒక 1000 మంది తెలుసు. 1000 మంది కాదు, ఒక 100 మంది తెలుసు అని అనుకుందాం. మన క్లోజ్ సర్కిల్ ఒక 50 మంది తెలుసు అని అనుకుందాం. మీరు కాకుండా, నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి, మీరు కాకుండా మీ క్లోజ్ సర్కిల్లో 50 మందిని, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, మీరు కొలీగ్స్ ని, మీ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళని, మీరు ఎంతమందితో రోజు ప్రతినిత్యం వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి, మీకు తెలియకుండా, మీరు మాత్రమే లేరు, మీరున్న ప్రపంచంలో మీ ప్రపంచానికి సంబంధించిన 50 మెంబర్స్, మోస్ట్ క్లోజ్ సర్కిల్ 50 మెంబర్స్ ని అడిగాము అని అనుకోండి. ఏమని? వాళ్ళని హూ ఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ యూ అనేసి అడిగాము అని అనుకోండి. ఎంతమంది మీ పేరు రాస్తారు? అది క్వశ్చన్. హ్యావ్ యూ గాట్ దిస్ క్వశ్చన్? సరిగ్గా అర్థమైందా అండి? ఎవరికి అర్థం కాలేదు దే కెన్ అన్మ్యూట్ అండ్ టెల్ ఇది అర్థం కాలేదు అనేసి. క్వశ్చన్ సరిగ్గా అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైతే నౌ క్వశ్చన్ అర్థమైతే మీరు ఆలోచించండి, ఎంతమంది నా పేరు రాస్తారు? మీ పేరు మీకు తెలిసిన అత్యంత క్లోజ్ సర్కిలే. 50 మందో లేకపోతే 20 మందో, విచ్ ఎవర్, మీరు ఇంకా క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ సర్కిల్ ని తీసుకోండి. 20 మందిని అనుకుందాం. 20 మంది కంటే తక్కువ లేదు, మినిమం 20 మెంబర్స్ whom you regularly interact, whom you regularly think about or they think about you. వాళ్ళల్లో మీరు ఎవరైతే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని రాశారో, హౌ మెనీ ఆఫ్ దెమ్ విల్ రైట్ యువర్ నేమ్? చిద్విత గారు, మీరు మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎనీ డౌట్ అబౌట్ దిస్? ఇక్కడ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటే మనకు ఎవరైతే ఇన్స్పిరేషన్ అనేది డిఫరెంట్ ఉంటారు, మనము ఎవరికి ఇన్స్పిరేషన్ అనేది డిఫరెంట్ ఉంటారు కదా. అంటే మనం కొంతమంది దగ్గర నుంచి చాలా నేర్చుకుని వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం, బట్ మన దగ్గర నుంచి కొంతమంది తీసుకునే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు కాబట్టి మేబీ ఆ గ్రూప్ లో ఉండకపోవచ్చు. నో ప్రాబ్లం. మీరు అది వాళ్ళు మీ పేరు రాయాలని ఏం లేదు. మీరు ఎవరైతే నేను అంటున్నాను, అది రెండు కంప్లీట్లీ డిఫరెంట్. మిమ్మల్ని ఆదర్శంగా చూడాలి అని అంటే, నేను ఈ క్వశ్చన్ స్టార్టింగ్ మీ ఆదర్శ వ్యక్తి ఎవరు అని అంటే, మీకు మీ పేరు, మీరు అవునన్నా కాదన్నా మీరు రాసిన పేర్లు ఒకటి 4-5 అయితే, అంటే మనకి టైం ఎక్కువ ఉంటే మనం ఇంకా దీన్ని డీటెయిల్డ్ గా చేసేవాళ్ళము. 4-5 పేర్లు రాయమని చెప్పేవాడిని. నేను అంటున్నాను, ఎంతమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు? వాళ్ళల్లో అనేది కాదు, నార్మల్ ఎవరైనా సరే. నేను అదే అన్నాను కదా, మీరు ఒక 20 పీపుల్, మీరు 1000 మందికి తెలుసు, మినిమం 1000 మందికి తెలిసి ఉంటుంది. మీరు చిద్విత గారు ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అవుతున్నారు అని 1000 మందికి తెలుసు. మీ క్లోజ్ సర్కిల్ చాలా చిన్నది ఉంటుంది. మీ క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసుకుందాం. మీరు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ కానీ, చిన్నప్పుడు మీరు ఎవరినో చేసిన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ, ఎంతమంది మీ పేరు రాస్తారు? ఒక్కరు కంపల్సరీగా రాస్తారు. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద క్వశ్చన్. నేను ఇప్పుడు మీరు ఐఎమ్ నాట్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ది ఆన్సర్. మిమ్మల్ని
ఊహించమంటున్నాను. నిజంగా ఎంతమంది మీ పేరు రాయొచ్చు అనేది దాని పేపర్ మీద కూడా పెట్టనవసరం లేదు. మీరు జస్ట్ థింక్. ఏపీజే అబ్దుల్ కలాం. రైట్. విఎస్ రావు గారు, యూ వాంటెడ్ టు సే సంథింగ్. సార్ గుడ్ మార్నింగ్ మీరు అండి. మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్ చాలా డిఫికల్ట్ సార్. ఎందుకంటే చాలా మంది మన చుట్టూ ఉంటారు, తర్వాత యాక్చువల్గా మంచిగా మాట్లాడతారు, కానీ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ కూడా మనలో అంటే ఎంత చేస్తున్నా కూడా కొంతమంది నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఐడియల్ గా ఉండాలంటే ఇప్పుడు అది 100% పెర్ఫెక్షన్ అంటే చాలా కష్టం సార్, ఎవరు ఉండలేరు. తర్వాత మీకు ఒక పేరు రాయగలిగారు కదండి. యూ కుడ్ రైట్ వన్ నేమ్. సార్ మీరు ఎవరిదో ఒకళ్ళ పేరు రాస్తారు, నాకు ఆన్సర్ అవసరంలా, బట్ యూ కుడ్ రైట్ వన్ పర్సన్స్ నేమ్. సార్ యాక్చువల్ గా నేను కూడా రాశాను, ఒక 10 మంది పైన నేమ్స్ రాశాను ఎవరైతే ఇన్స్పైరింగ్ చేస్తున్నారో. ఒక నిమిషం, జస్ట్ వెయిట్. మీరు ఒక 10 మంది పేర్లు దాకా రాశారు, రైట్? అవును సార్, అవును సార్. నేను చెప్పింది మాత్రమే వినండి. సార్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఈస్, ఆ 10 మందికి కూడా చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా, బట్ యూ కుడ్ ఫైండ్ 10 people. అవును సార్, అవును సార్. మిమ్మల్ని అంటే ఒక 50 మందికి మీకు తెలిసిన 20 మందికో క్లోజ్ సర్కిల్ నో కూర్చోబెట్టి, మీకు వీళ్ళందరూ తెలుసు కదా, ఫలానా విఎస్ రావు గారు తెలుసు, వాళ్ళకి ఏబిసిడి అనే అబ్బాయి తెలుసు, పేర్లు ఏవైనా సరే, ఇక్కడ నేను లక్ష్మీ దుర్గా గారు, సురేందర్ గారు, శ్రీధర్ బాబు, చాలా మంది మీకు తెలుసు. మీరు ఫస్ట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే పర్సనాలిటీస్ ఎవరు అని రాస్తే మీ పేరు ఎంతమంది రాస్తారు? మీకు తెలిసిన 20 మంది. సార్ యాక్చువల్ గా నేను కూడా రాశాను, మంచి పర్సనాలిటీస్ గురించి రాశాను సార్, లైక్ స్వామి వివేకానంద, తర్వాత కాకపోతే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరినో నేను రాయలేదు సార్. ఇప్పుడు జనరేషన్ అంటే మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు. మీరు యు ఆర్ థింకింగ్ ఓన్లీ ఓల్డ్ ఈజ్ గుడ్, బట్ మనం అనుకున్నాం కదా, మనం చెప్దాం విఎస్ రావు గారు, మనం మాట్లాడదాం దీని గురించి. లెట్ ఆల్ అదర్స్ ఆల్సో స్పీక్. శ్రీ విజయ గారు చెప్పండి. సార్ మామూలుగా వాళ్ళు వచ్చి మనకు చెప్తేనే కదా సార్ తెలుస్తుంది, అంటే నిన్ను చూసేది ఈ పాయింట్ నచ్చిందని. తెలియదు, కరెక్టే, రైట్. కానీ మీరు అనుకుంటున్నారు కదా, మీరు అవతల వ్యక్తికి, నాకు ఎవరు చెప్పనవసరం లేదండి. ఫర్ మీ, నన్ను రాయమంటే ఇదిగో నేను ఊహించమని మాత్రమే చెప్తున్నాను. ఎంతమంది రాయొచ్చు అని ఊహించమని మాత్రమే చెప్తున్నాను. మనకి యాజ్ ఐ టెల్ యూ, ఇది ఇంపార్టెంట్ కానే కాదు, ఎంతమంది రాస్తారు అనేది ఇంపార్టెంట్ కానేది కాదు, అట్లీస్ట్ ఎంతమంది రాస్తారని మనం అనుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే మనకి అవతల వ్యక్తిని మనం ఎప్పుడు ఇన్స్పైర్ చేసున్నాము అన్న ఫీలింగ్ మనకి కలిగితే, వాళ్ళు రాస్తారో లేదోనన్న మనకి రాస్తారు అనేసి అనుకుందాం. రాయడం ఇంపార్టెంట్ కానే కాదండి. సో నేను అనేది ఏంటంటే, మీరు అందరికంటే బెస్ట్ అని చెప్పే వాళ్ళు ఒక ఈ 20 మంది, క్లోజ్ 50-40 ఎంతో మందిలో మీరు ఎంతమంది అయితే మీ పేరు రాస్తారు అని అనుకుంటారో వాళ్ళు మనము శ్రేయోభిలాషులు అని అందాం వాళ్ళని. అంటే ఫర్ ఈ టాపిక్ లోకి వెళ్ళిన తర్వాత ఐ విల్ టాక్ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ రైజ్డ్ ద హ్యాండ్. సో ఈ శ్రేయోభిలాషులు అని అనుకుందాం. ఈ అందరికంటే ధనవంతులు ఎవరో తెలుసా?
అందరికంటే ధనవంతులు ఎవరో తెలుసా? నాట్ ద పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, నాట్ ద పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ రిచెస్, నాట్ ద పీపుల్ హూ హ్యావ్ లాట్ మచ్ భూములు లేకపోతే ఏదో సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళు కాదు. అందరికంటే రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ది పర్సన్ who have got maximum number of this శ్రేయోభిలాషులు. మీ గురించి ఒక 100 మందికి తెలిస్తే 100 మంది మీ పేరు he is an ideal person, he is an inspiring person, he is a helping person, he is a positive person, or she is a positive person, she is a wonderful personality అని అనుకునే వాళ్ళని సంపాదించుకోవడము, వాళ్ళు ఎంతమంది అయితే శ్రేయోభిలాషుల్ని సంపాదించుకుంటారో వాళ్ళు దే ఆర్ ద రిచెస్ట్ పర్సనాలిటీస్. బికాస్ టుడే యాజ్ యు నో, మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావట్లేదు, పోయేటప్పుడు మనం ఏమీ పట్టుకెళ్ళట్లేదు. బట్ వెన్ ఎవర్ పీపుల్ థింక్ నాకు ఈ అవసరం వచ్చింది, ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే నా అవసరం తీరుతుంది, డబ్బులే కాదు, ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే నాకు సరైన సలహా లభిస్తుంది, ఈ కష్టంలో నేను అనుకునే నా ఐడియల్ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తారు అని మిమ్మల్ని తలుచుకోగానే సొల్యూషన్ కొంతమందికి వస్తుంది. ఆర్ యు గెటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఎస్, అందరికీ అర్థమవుతుంది కదా. సో నేను అనేది, యు నెవర్ నో, ఎవరు మీకు చెప్పరు యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అని చెప్పకపోవచ్చు, కానీ మన యాక్ట్స్ అలా ఉన్నాయా లేదా, మన చేతలు అంటే మనము మన చేతలు అలా ఉండాలి అని అంటే దానికి 2 పద్ధతులు. చేతలు ఉండాలి అని అంటే మనం మాట్లాడే మాటలు అలా ఉండాలి. మనం మాట్లాడే మాటలు అలా ఉండాలంటే మన మైండ్ సెట్ పాజిటివ్ గా ఉండాలి. మనస్సు, వాక్కు, తర్వాత కర్మణ, లేకపోతే కర్మ అంటే చేయడం, ఏదైనా ఇవన్నీ ప్యూరిఫైడ్ గా ఉంటే మీరు ఇప్పుడు నుంచి, అంతకుముందు ఏమైపోయిందో నాకు తెలియదు కానీ ఇప్పటి నుండి ఎంతో మంది శ్రేయోభిలాషుల్ని సంపాదించుకోవచ్చు. దే ఆర్ నాట్ యువర్ ఫాలోవర్స్, యు ఆర్ నాట్ ఎ లీడర్, యు మే నాట్ బి ఎ లీడర్, బట్ యూ కెన్ బి అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఇదిగో చేస్తే పర్ఫెక్ట్ గా ఫలానా అన్నపూర్ణ గారు పర్ఫెక్ట్ గా ఉంటారు, ఫణికుమార్ గారు పర్ఫెక్ట్ గా ఉంటారు, భారతి గారు పర్ఫెక్ట్ గా ఉంటారు, లక్ష్మీ దుర్గ గారు మంచిగా ఉంటారు, పాషా గారు బాగుంటారు. వీళ్ళలాగా ఉండాలి, బ్రతికితే అలా బ్రతకాలి. అలా మన పేర్లు వేరే వేరే వాళ్ళ సందర్భాల్లో, మాటల్లో వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి. మన వ్యక్తిత్వం అలా తయారవ్వాలి. మనం వేరే వ్యక్తులని ఇన్స్పైర్ చేసే స్థాయికి ఎదగాలి. ఐఎమ్ గెటింగ్, అంటే నేను ముందుకు వెళ్లకుండా ఐ హావ్ మెనీ హ్యాండ్స్ రైజ్డ్, ఐ విల్ బి ఆన్సరింగ్ దెమ్ వన్ బై వన్. ఓకే, ఒకసారి అట్లా చూద్దాము, బికాస్ ఇట్ మే హెల్ప్ అస్ ఇన్ అవర్ లెసన్. విశ్వనాథ్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. టుడే ఐ జాయిన్ లేట్లీ, సారీ ఫర్ దట్, డ్యూ టు టెక్నికల్. పర్వాలేదు, నో ఇష్యూ. అందరికి మండే మార్నింగ్ కదా, సో మండే మార్నింగ్ మనకి స్ట్రెంత్ కూడా కొంచెం తగ్గింది. రైట్, చెప్పండి సార్. యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్పైర్ పర్సన్స్ మేము చాలా మందిని రాశాము. సో మీరు అడిగినట్టు మమ్మల్ని రాయాలంటే ఖచ్చితంగా ఒకరన్నా అందరికీ ఉంటారు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ, గొప్పతనం ఖచ్చితంగా ఉంటది. మేబీ హ్యూమన్ బీయింగ్ కావచ్చు, మేబీ అదర్ థింగ్ కావచ్చు, మనల్ని ఇన్స్పైర్ చేసుకోవడానికి మనకు తెలియకపోవచ్చు. కానీ నాకేమనిపించింది అంటే, ఇప్పుడు మనం అందరిలో స్పెషల్ గా ఉండాలంటే మన స్టైల్ మార్చుకోవాలి. మన స్టైల్ అంటే ఏదో మన ప్యాషన్ కాదు నేనేది.
సో మీరు చెప్పినట్టు హ్యాబిట్స్ వీటితో పైన 2 పాయింట్స్ TH ఉంది కదా, సో ఆ రెండింటిని అచీవ్ చేస్తే ఖచ్చితంగా మనకు ఈ పాయింట్ ఎదుగుదల అంటే మన నంబర్ ఆఫ్ పర్సన్స్ మనం ఇన్స్పైర్ చేసుకోవడానికి అచీవ్ అవుతామని నాకు అనిపిస్తుంది. రైట్. సో వాటికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా మన ప్రజెంట్ ఉన్న హ్యాబిట్స్ ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అది అంత కొంచెం డిఫికల్ట్ అయినా పాసిబుల్ అవుతాం. ఎస్ వండర్ఫుల్. అండ్ టు యాడ్ టు వాట్ యు సే, మనం అందరం మనకెందుకు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, మనం ఎందుకు ఇలా ఉండాలి, ఇన్స్పైర్ చేస్తూ అలా ఎందుకు ఉండాలి? నేను అందరిలాగా అందరూ సమయానుకూలంగా ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ లాగా ఉండొచ్చు కదా, అవకాశం వచ్చినప్పుడు డప్పాలు కొట్టచ్చు, లేకపోతే నేను నీతిగా నిజాయితీగా ఇంటిగ్రిటీ తోటి ఎందుకు ఉండాలి అట్లా అలా అని అనిపిస్తే, ఐ విల్ టెల్ యూ దిస్ ఆన్సర్. It is your duty to inspire your family. Your family అంటే నెక్స్ట్ జనరేషన్. మీ ఫ్యామిలీలో ఎవరినో వదిలేసేయండి, 20 మంది కాదు, మీరు ప్రతిరోజు కలిసి ఒకే చూరు కింద ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళలో మీరు ఎంతమంది వాళ్ళందరికీ మీరు ఇన్స్పైరేషన్ అవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇట్స్ యువర్ డ్యూటీ. ఐసే మీరు బాగుంటే అందరూ దే విల్ బి ఆల్ గుడ్. రైట్? జస్ట్ గివ్ మీ ఎ మినిట్. సో నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. It is your duty to elevate yourself and be an inspiration to your family. మీరు ఏ పొజిషన్ లో ఉన్నా సరే, మీరు కొడుకైనా కూతురైనా, తండ్రి అయినా లేకపోతే తల్లి అయినా, సో మీరు చిన్న చదువుకుంటున్న వ్యక్తి అయినా లేకపోతే ఓల్డ్ పర్సన్ అయినా సరే, ఇప్పటి నుండి థింక్ దట్ యు విల్ ఇన్స్పైర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ త్రూ యువర్ యాక్షన్స్, త్రూ యువర్ డీడ్స్. మనం చేసే చేతలు, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచన ధోరణి, ఈ మూడిటి ద్వారా అవర్ థింకింగ్, అవర్ స్పీకింగ్ అండ్ అవర్ యాక్షన్స్, ఈ మూడిటి ద్వారా మనము మన ఫ్యామిలీలో మనం బయట వదిలేద్దాం. లీవ్ అబౌట్ మనకు తెలిసిన 20 మంది 10 మంది ఏం అవసరం, జస్ట్ మన ఫ్యామిలీ ఉన్న 4-5కి యూ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ నౌ ఆన్. ఈ వారం హోంవర్క్ కూడా ఏంటి అని అంటే, నేను అవతల వ్యక్తిని, నా ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎవరికో అందరికీ అని అంటున్నాను కదా, నా రక్త సంబంధికులు, నేను ఒక చూరు కింద ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ కి హౌ కెన్ ఐ బి అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ? ఈ మూడిటి ద్వారా, ఏది? థింకింగ్, స్పీకింగ్, యాక్టింగ్. ఎలా ఆలోచిస్తే నేను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఉంటాను, ఎలా మాట్లాడితే నేను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఉంటాను, ఎలా నా చేతలు, నేను చేసే చేష్టలు ఎలా ఉంటే నేను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఉంటాను అనేది ఆలోచించండి. ఇది వెంటనే రాదు, ఓ వారం మొత్తం చూడాలి. దానిని నేను ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే, నేను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అవ్వాలి అని అంటే, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ మై థాట్ ప్రాసెస్, ఇన్ మై స్పీచ్ అండ్ ఇన్ మై యాక్షన్స్? Note them down. If you feel the list is exhausted, increase your సర్కిల్ ఆఫ్ ambit. మీ ambit ని, మీ సర్కిల్ ఆఫ్ లవ్ అనేది నేను అంటాను దాన్ని, ఆ సర్కిల్ ఆఫ్ లవ్ ని ఇంక్రీజ్ చేయండి.
బికాస్ వీ ఫీల్ దట్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఆల్ అదర్స్. కాబట్టి మనం అనుకున్నాం కదా, మన మహామంత్రంలో THII అంటే ఇన్స్పైర్. ఎవరిని? అదర్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని, మన రిలేటివ్స్ ని, చుట్టాలని, చుట్టుపక్కల వాళ్ళని, ఆ తర్వాత మొత్తం యూనివర్స్ ని, నేచర్ ని. మీరు ఎలా ఉంటే మీ సర్కిల్ ఆఫ్ లవ్ ని వీలైనంత ఎక్కువ పరిధిని ఎలా పెంచుకుంటారు? ఏమి ఆలోచిస్తే, ఏమి మాట్లాడితే, ఏ చేష్టలు చేస్తే మీరు అవతల వ్యక్తులకి ఇన్స్పైరింగ్ గా ఉంటారు అనే దాన్ని రాసుకోండి. మీరు చేసినా చేయకపోయినా తర్వాత సంగతి. ఏం చేస్తే అనేది మనం మైండ్ ఆలోచించాలి కదా. థింక్, THINK, థింక్. ముందు ఆలోచించండి. అండ్ ఎందుకు ఇదంతా అని అంటే, నేను ఇందా చెప్పాను కదా, యూ విల్ బి ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఎవరు? not the people who have got lot of money, treasures, land or whatever physical material strength, material properties. ఇవి కాదు ఉన్నవాళ్ళు రిచెస్ట్ పర్సన్స్. ఎవరైతే ఈ శ్రేయోభిలాషులని మీరు ఇన్స్పైర్ చేయగలిగిన వ్యక్తులని ఎంతమంది ఉంటే అంత మీరు రిచెస్ట్ పర్సన్. దేవికా గారు చెప్పండి ప్లీజ్. అన్మ్యూట్ అండ్ టాక్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రైట్, చెప్పండి. నేను కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యానండి. మా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అండి, తను చాలా డాక్టర్. ఇప్పుడు చదువుకునేటప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ గా ఉండేది. తను చెప్పిందే కరెక్ట్ అయ్యేదండి. నేను కూడా తనలా ఉండాలి అనుకునేదాన్ని. ఆ తర్వాత అలా అన్నయ్యలు, ఎలా అంటే అన్నయ్యల నుంచి మనం స్కూల్ లైఫ్ ఒకటి, కాలేజ్ లైఫ్ ఒకటి, పెళ్ళి అయిన తర్వాత ఒకటి, పిల్లల్ని పెంచి బాధ్యతలు అయిపోయాక ఇంకొక లైఫ్. ఆ లైఫ్ లో కూడా ఒక సిస్టమేటిక్ గా ఈ టైంకి ఈ పని చేయాలి, ఈ టైంకి ఈ పని చేయాలి అని చెప్పేసి అదొకటండి. వాళ్ళని చూసి నేను అయ్యాను. ఆ తర్వాత నేను పిల్లల్ని స్కూల్ కి పంపించేటప్పుడు స్కూల్ కి లాక్ చేసి స్కూల్ కి తీసుకెళ్ళాను. వచ్చేటప్పటికి మా పక్కన కొంచెం పెద్ద ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చినప్పుడు నేను మా పక్క ఆవిడ వాళ్ళ ఇద్దరిని తీసుకొని భార్య భర్తల్ని ఆటోలో వెళ్ళిపోయామండి. లాక్ చేసి స్కూల్ కు వెళ్ళాను. పిల్లల్ని దించి వచ్చేస్తాను కదా అని ఒక చిన్న బిందె నీళ్లు పొయ్యి మీద పెట్టేసి సిమ్ లో వెళ్ళాను. అంటే కాసి తాగే అలవాటు. వెళ్ళి వచ్చే నాకు ఇంకా గుర్తులేదు. ఆ లాక్ అలాగే తీయకుండా ఉన్న బట్టలతోటి ముందు ఆయన్ని తీసుకెళ్ళిపోవాలి. ఆటో తీసుకున్నాము, వెళ్ళిపోయాము. అంతే. 2-3 హాస్పిటల్ తిరిగాము, ఎక్కడా కాదన్నారు. దూరం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళామని వెళ్ళి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. తాళం వేసింది, నేను లేను అక్కడ. ఆ తర్వాత మా ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి పిల్లల్ని చూసుకోమని చెప్పాను. ఆమె చూసుకున్నారు. వచ్చేటప్పటికి చీకటి పడిందండి. ఆ చిన్న బిందులో నీళ్లు ఆవిరైపోతాయి. మామూలుగా అయితే పూర్తిగా ఆవిరైపోతాయి. అక్కడ ఏదైనా డేంజరస్ జరగచ్చు కూడా, అలాంటి సిచ్యుయేషన్. కానీ భగవంతుడు ఇన్ని చిన్న గ్లాస్ నీళ్లు ఉంచాడండి. మాకు అసలు ఎంత సంతోషం. నాకు అసలు ఫస్ట్ భయమే, అసలు గుర్తుకు రాలేదు. గుర్తొస్తే అక్కడే వాళ్ళని వదిలి వచ్చేదాన్నేమో, లేదంటే ఎవరికైనా తాళం కూడా నా దగ్గర ఉంది, పగలగొట్టడమో ఏదో సంథింగ్ చేయమని చెప్పేవాళ్ళము. ఇంటికి వచ్చిన తర్వాత అట్లా చూసేటప్పటికి భగవంతుడు, మనం ఏదైనా ఒకరికి ఇట్లా వెళ్ళాము, ఒక చేసాము అంటే హెల్ప్ కంపల్సరీ చేస్తారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మాకు అదంతా అయిపోయింది, వచ్చేసాం, సేఫ్ అయిపోయాం, వచ్చేసాం. వాళ్ళు సేఫ్ అయ్యారు, వచ్చేసాం. వచ్చేసిన తర్వాత వాళ్ళ ఆడపిల్లలు వచ్చారండి. పెళ్ళై బయటకు వెళ్ళిపోయిన వాళ్ళే. వాళ్ళు చాలా దూరాన్ని ఉన్నారు, వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము కాదమ్మా అసలైన పిల్లలం మీరు అన్నారు. అన్నప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మేము దగ్గర ఉండము,
మీరు సమయానికి ఇట్లా ఒక ప్రాణాన్ని మీరు కాపాడారు అని చెప్పేసి చాలా ఇదయ్యారు. అప్పుడు నాకు చాలా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎవరికి వచ్చినా ఎక్కడున్నా కూడా నేను వెళ్ళాలి అనేది ఒకటి. అంటే నాకు అట్లా అనిపించక ముందే నాకు మనసుకి అంటే అది రావాలి పొగడ్తని కాదండి, పొగడ్త రావాలని కాదు. మీరు అంటే వాళ్ళ అమ్మ నాన్నకి మేము కూడా పిల్లలం అనేటప్పటికి నాకు అసలు ఎంత సంతోషం వేసిందో, అది ఆ సంతోషాన్ని మీతో పంచుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో థ్యాంక్ యూ దేవిక గారు ఫర్ దిస్ ఎక్సలెంట్ షేరింగ్. We'll stop the class here. I am required out, so నేను ఇప్పుడే క్లాస్ ఆపేస్తాను. We will continue the class tomorrow.